బాడీని హెల్తీగా ఉంచుతూ లాంజివిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయాలి అని అంటే కీ ఫ్యాక్టర్ ఎంజైమ్ అని ఇంతకుముందు ఒక వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఈ సోర్స్ ఎంజైమ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అని అంటే మనం చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే నేచర్కి దగ్గరగా ఉండటం. అయితే చాలామంది అనుకుంటారు నేచర్కి దగ్గరగా ఉండటం అని అంటే సంవత్సరంలో ఒకసారి టూర్కి వెళ్ళి ఒక ల్యాండ్స్కేప్స్ బీచెస్ లేదు అని అంటే రిసార్ట్స్లో స్పెండ్ చేయడం లేదనంటే మన ఫారెస్ట్లో ఒకటి 2 రోజులు స్పెండ్ చేయడం ఇట్లా అనుకుంటారు. కానీ నేచర్కి దగ్గరగా ఉండటం అంటే మనకి నేచురల్గా లభించే ఫుడ్స్ని కెమికల్ ప్రాసెసింగ్ లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకొని తినటం నేచర్కి దగ్గరగా ఉండటం. హాయ్, ఐఎమ్ డాక్టర్ మహేష్ జాగానా, క్లినికల్ డేటా అనలిస్ట్. మనల్ని ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు 100% హెల్దీగా ఉన్నారా అని. ఎంతమంది కాన్ఫిడెంట్గా అవునని సమాధానం చెప్పగలరు? ఖచ్చితంగా చాలా తక్కువ మందే చెప్పగలరు అనుకుంటున్నాను. ఇలా ఎందుకు అంటున్నానంటే బయటికి కనిపించినంత ఇల్నెస్ ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇంటర్నల్గా బాధపడుతున్న సమస్య ఏదో ఒకటి హెల్త్ పరంగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో డార్మెంట్ ఇల్నెస్ అని అంటారనమాట. అంటే ఏంటంటే రోగి అని నిర్ధారణ చేయకపోయినప్పటికీ 100% హెల్దీ అని క్లెయిమ్ చేయడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. అయితే చాలామంది మేము 100% హెల్దీగా ఉన్నాము అని క్లెయిమ్ చేసుకుంటే చేసుకోనివ్వండి. కాకపోతే వీళ్ళలో ఎంతమంది సమయానికి నిద్రపోతున్నారు, నిద్ర పట్టినా కానీ ఎంత టైం నిద్రపోతున్నారు, నిద్రపోతున్నంతసేపు డిస్టర్బెన్స్ లేకుండా ఎంతమంది నిద్రపోగలుగుతున్నారు? మెడ నొప్పి, మెడ స్టిఫ్గా అయిపోవడం, భుజాల నొప్పి, నడుము నొప్పి, అలాగే క్రానిక్ కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలు లేకుండా జీవితాంతం లైఫ్ లీడ్ చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సమస్యలు ఉంటున్నా కూడా మీరు 100% హెల్దీ అని ఎలా క్లెయిమ్ చేసుకుంటారంటే ఇవేమంత పెద్ద సమస్యలు కాదు, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనో లేదా ఒక 1 డే రెస్ట్ తీసుకుంటేనో మొత్తం నార్మల్ అయిపోతుంది, మాకేం పెద్ద ప్రాబ్లం లేదు అని అంటారనమాట. అంటే ఏంటంటే ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా బాడీని దానికి అలవాటు చేసి మైండ్ సెట్ చేసుకొని జీవితం గడుపుతూ ఉంటారు. ఒకప్పుడు ఇండియన్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 1970స్లో 47 ఇయర్స్ ఉండేది. కానీ ఈరోజు ఇండియన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 68 ఇయర్స్కి పెరిగింది. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి హెల్దీగా ఉన్నాము అనుకుందాం. కాకపోతే 68 సంవత్సరాల కాలంలో ఎన్ని సంవత్సరాల పాటు మనం ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్నాము అనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత హైపర్ టెన్షన్, డయాబెటీస్, హైపోథైరాయిడిజం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు చాలామందే ఉంటారు. 99% చాలామంది 40 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చాలా హెల్తీగా ఉండాలని చెప్పి ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి అది మంచిదా కాదా, హెల్త్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అందులో ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఇలా లేబుల్ మీద మొత్తం అంతా చదివి మరీ ఇంగ్రీడియంట్స్ కూడా చదివి మరీ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే ఇవన్నీ కూడా మనకి ఏదో రకంగా హార్మ్ చేసేవే. ఎందుకంటే ఈ మనం చూసేవన్నీ కూడా మనం కొనుక్కునేవన్నీ కూడా ఏదో టీవీ యాడ్లోనో కమర్షియల్లో చూసి మనం కొనుక్కునేవి ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే మీడియా మ్యానిపులేట్ చేస్తుంది. అంటే మనకి కన్విన్సింగ్గా ఉండే పాయింట్స్ని హైలైట్ చేస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ నమ్ముకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి అవి మనకు కొంచెం కన్విన్సింగ్గా ఉంటాయి. మనకు తెలిసిన నాలెడ్జ్లో వాటిని చూసి ఆ లేబుల్ మీద ప్రోడక్ట్ డీటెయిల్స్ అని చూసి మనం కొంటూ ఉంటాం. ఇంతే కాకుండా మనం చిన్నప్పటి నుంచి కూడా కొన్ని విషయాలు మనం నమ్ముతూ వస్తూ ఉంటాం. అవి ఇతరులు చెప్పినవి కావచ్చు, లేదు మనం ఇతరులకి కన్విన్స్ చేసి చెప్పిన విషయాలు కావచ్చు, లేదు ఏదో పుస్తకాల్లో చదవటమో లేదంటే వేరే వాళ్ళు చెప్పినవి వినటం, ఇట్లా మొత్తానికి మనం కొన్ని రకాల నమ్మకాలను పెట్టుకొని మనం జీవిస్తూ ఉంటాము. అందులో ఇప్పుడు నేను కొన్ని మెన్షన్ చేస్తాను. మనం రోజు పెరుగు తిన్నట్టయితే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు అనేది ఒకటి. అలాగే రోజు పాలు తాగితే కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది, కాబట్టి రోజు పాలు తాగాలి. ఇంకోటి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉన్న రైస్తో కానీ లేదంటే గోధుమలతో తయారు చేసిన పదార్థాలు ఏమైనా తింటే మనం లావు అయిపోతాం అనేది ఒకటి. డైలీ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మంచిది, శరీరానికి ఎనర్జీ కూడా ఉంటుంది అనేది ఒకటి. గ్రీన్ టీ తాగితే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు అనేది ఒకటి. అలాగే ట్యాప్ వాటర్లో క్లోరిన్ ఉంటుంది కాబట్టి తాగే ముందు ట్యాప్ వాటర్ని వేడి చేస్తే ఈ క్లోరిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా చాలా విషయాలు మనం నమ్ముతూ వస్తూ ఉంటాం. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పి ఎవరు కూడా మనకి నిర్ధారణ చేయరు. ఎందుకంటే ఇప్పుడు రోజు పెరుగు తింటూ కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే ఇండైజెషన్ కావచ్చు, లేదంటే కడుపులో మంట కావచ్చు, కడుపు ఉబ్బరం కావచ్చు, లేదంటే సరిగా మోషన్ జరగకపోవడం, ఇలాంటి సమస్యలు రోజు పెరుగు తినే వాళ్ళలో కూడా తరచు చూస్తూనే ఉంటాం. అలాగే
రోజు చిన్నప్పటి నుంచి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పాలు తాగుతూ, ఇప్పుడు ఒక వయసు వచ్చేసిన తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వచ్చి ఆస్టియోపోరోసిస్‌తో బాధపడుతున్న వారు పెద్ద పెద్దవాళ్ళు మన చుట్టూనే చాలామంది ఉంటారు. మన ఇంట్లో కూడా ఉండే ఉంటారు. తర్వాత పాయింట్ గ్రీన్ టీ తాగితే మన హెల్త్‌కి బావుంటుందనేది. ఇది 100% ట్రూ. ఎందుకంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ని కంట్రోల్ చేసి మన శరీరానికి హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుందనేది నిజం. 100% ట్రూ. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ గ్రీన్ టీలో పాలీఫినాల్ అనే టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవేంటంటే ఒకేసారి లార్జ్ క్వాంటిటీలో ఈ పాలీఫినాల్స్ ఒకే చోటికి చేరితే ఇవి టానిన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ టానిన్స్‌కున్న లక్షణం ఏంటంటే యాక్చువల్‌గా ఈ టానిన్స్ వల్లనే గ్రీన్ టీకి ఒక రకమైన చేదు టేస్ట్ గానీ, అదొక రకమైన స్మెల్ గానీ ఉంటుంది. అలాగే ఈ టానిన్స్ ఉన్న అన్ని రకాల ప్లాంట్స్‌లో గానీ, ఫ్రూట్స్‌లో గానీ ఇట్లాంటి డిఫరెంట్ స్మెల్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఈ టానిన్స్ వల్ల. ఈ టానిన్స్‌కున్న లక్షణం ఏంటంటే ఈ టానిన్స్ తొందరగా ఆక్సిడైజ్ అయిపోతాయి. ఆక్సిడైజ్ అయిపోవటం అంటే ఏంటంటే హీట్‌కి గానీ లేదనంటే బయట అట్మాస్ఫియర్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇవి ఆక్సిడైజ్ అయిపోయి ఈ టానిన్స్ అనేవి టానిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే ఈ టానిన్స్ అనేవి టానిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయినాయో ఈ టానిక్ యాసిడ్‌లో ఉన్న ఎసిడిక్ నేచర్ వల్ల మనం గ్రీన్ టీ కొంతకాలం అంటే రెగ్యులర్‌గా మనం గ్రీన్ టీ తాగుతున్నట్లయితే ఈ టానిన్స్ టానిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యి మన గ్యాస్ట్రిక్ మ్యూకోజాని నెమ్మదిగా పలుచబడేటట్టు చేస్తాయి. పలుచబడటం గ్యాస్ట్రిక్ మ్యూకోజా పలుచబడటం ఏంటంటే మెడికల్‌గా దీన్ని అట్రోఫిక్ చేంజెస్ అంటారు. ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా నెమ్మదిగా పలుచబడిందో దాని తర్వాత స్టేజ్ ఏంటంటే దీనిలో గ్యాస్ట్రిక్ మ్యూకోజాలో అల్సర్స్ ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని గ్రీన్ టీ ఎక్కువగా తాగేవాళ్ళంటే ప్రత్యేకించి ఇది ఎక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చంటే గ్రీన్ టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లో కొంతమంది టీ ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటారన్నమాట. టీ ఇన్‌స్ట్రక్టర్స్ ఏంటంటే ప్రతి బ్యాచ్‌లో వచ్చిన గ్రీన్ టీ టేస్టీగా ఉందా లేదా అని చెప్పి ఎగ్జామిన్ చేసి టేస్ట్ చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళలో చాలామందికి గ్యాస్ట్రిక్ మ్యూకోజాలో ఈ అట్రోఫిక్ చేంజెస్ వచ్చేసి తర్వాత లాస్ట్ స్టేజ్‌లో గ్యాస్ట్రిక్ అంటే మన క్యాన్సర్‌తో కూడా సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు. అలాగే ఈ మధ్య కాలంలో టీ ప్రొడక్షన్‌లో గానీ, కాఫీ ప్రొడక్షన్‌లో గానీ ప్రొడక్షన్ బాగా జరగాలని చెప్పేసి అగ్రికల్చర్ కెమికల్స్ కూడా ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఈ టీ గానీ, కాఫీ గానీ ఈ లీవ్స్‌ని ఎంత ప్రాసెస్ చేసినా గానీ ఫైనల్‌గా ఎంతో కొంత ఈ అగ్రికల్చర్ కెమికల్స్ అనేవి రెమినెంట్స్ అనేవి ఉండిపోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్రీన్ టీ లేదనంటే ఈ కాఫీ వీటిలో ఉండే కెఫిన్ అవ్వచ్చు, లేదనంటే అగ్రికల్చరల్ కెమికల్స్ కావచ్చు, అలాగే ఈ టానిన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎంతో కొంత మన గ్యాస్ట్రిక్ మ్యూకోజా సైడ్ ఎఫెక్ట్స్‌ని అడ్వర్స్ ఎఫెక్ట్స్‌ని కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే యాక్చువల్‌గా అయితే టీ, కాఫీ లాంటివి కంప్లీట్‌గా 100% అవాయిడ్ చేయడం చాలా మంచిది. కాకపోతే చాలామంది ఏమంటారంటే ఇవి అవాయిడ్ చేయలేము. కంపల్సరీ గ్రీన్ టీ గానీ, కాఫీ గానీ, టీ గానీ తాగకుండా మాకు ఆ రోజంతా గడవదు. లేదనంటే అదొక డిప్రెసివ్‌గా ఉంటుంది రోజంతా దాని గురించి ఆలోచిస్తామని చాలామంది అంటుంటారు. అయితే వీళ్ళు ఏం చేయాలనంటే ఈ కాఫీ, టీలు తాగేటప్పుడు ఎంప్టీ స్టమక్‌తో తాగకుండా లంచ్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ చేసిన తర్వాత కాఫీ, టీలు తాగితే మంచిది. ఎందుకనంటే ఎంప్టీ స్టమక్‌తో ఉన్నప్పుడు ఈ కాఫీ, టీల వల్ల మనకు గ్యాస్ట్రిక్ మ్యూకోజా మీద పడే ఎఫెక్ట్ అనేది ఎంప్టీ స్టమక్ కానప్పుడు ఎఫెక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మీరు కంపల్సరీ మేము అవాయిడ్ చేయలేము అనంటే ఎంప్టీ స్టమక్‌తో కాకుండా ఏదో ఒక ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే టీ, కాఫీలు తాగడం చాలా మంచిది. మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లాగా మనం కూడా బాడీని పార్ట్లుగా చూడటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అందుకనే బాడీ అనేది ఒక సింగిల్ యూనిట్‌గా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక కాంపౌండ్ ఉన్న ఒక కాంపౌండ్ ఉన్న ఫుడ్ ఐటెమ్ బాడీకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి హోల్ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్‌కి కూడా ఈ ఫుడ్ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుందని అనుకోవటం చాలా తప్పు. ఖచ్చితంగా ఇది మీరు ఫాలో అవు తీరాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ టీ విషయంలోనే నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కొంతవరకు గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అది మంచిదే బాడీకి. కాకపోతే దీన్ని అతిగా అబ్యూస్ చేయడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజాకి జరిగే ఇబ్బంది ఏదైతే ఉందో అది చూసిన తర్వాత అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా మితంగా తీసుకుంటూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. వాటిని ఎక్కువగా మీరు తీసుకున్నట్లయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకొకటి నేను చాలా చోట్ల నేను కాఫీ షాపుల్లో గమనించింది ఏంటంటే ఈ గ్రీన్ టీ ఒకసారి చేసుకొని వెండర్ తీసుకొని వస్తాడు, మనకిస్తాడు. ఇచ్చిన తర్వాత ఆబ్వియస్‌గా ఒకసారి మనం గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఆ లీవ్స్‌లో ఇంకా డికాక్షన్ ఉండిపోతుంది. దానికి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మళ్ళీ సరే అందులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని తీసుకొని రారా అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఈ గ్రీన్ టీని వేడి చేసి చాలా టైం అయిపోతుంది. 1 or 2 అవర్స్ అయిపోయి ఉంటుంది. ఇది అంటే ఆల్రెడీ ఆక్సిడేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. టానిన్స్ అనేవి టానిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోయి ఉంటాయి.
అయినా సరే మళ్ళీ మనం ఇందులో ఇంకా డికాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ హాట్ వాటర్ వేయమని చెప్తూ ఉంటాము. ఇలా చేయటం వల్ల ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది మీరు తాగేపాటికే కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పటికే మీరు ఒకవేళ ఎంప్టీ స్టమక్తో ఉన్నట్లయితే కంపల్సరీ ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా మీద ఈ గ్రీన్ టీ యొక్క ఎఫెక్ట్ చాలా యాడ్వర్స్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.